న్యూ ఐ స్టడీ సెంటర్ ఆన్లైన్ క్లాసెస్ స్వాగతం. మనం మాక్ టెస్ట్ 2 గురించి డిస్కస్ చేస్తున్నాం. మాక్ టెస్ట్ 2లో పార్ట్ ఏ వచ్చేటప్పటికి కంప్లీట్లీ టెక్నికల్ అండ్ పార్ట్ బి వచ్చేటప్పటికి కంప్లీట్లీ నాన్ టెక్నికల్. సో ఈ రెండింటిని నేను సపరేట్గా అప్లోడ్ చేస్తున్నా ఉన్నాం. ఇప్పుడు పేపర్లో వచ్చేటప్పటికి పార్ట్ ఏ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళ పేపర్ ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ వన్ ఫ్లోరోసెంట్ ల్యాంప్ అనేటువంటిది ఏ సప్లైతో ఆపరేట్ అవుతుంది, ఏసీ డీసీ అండ్ బోత్ అని. సో ఏదైతే ఎల్లో కలర్ మెన్షన్ చేసానో అదే ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ టెంపరేచర్ సెన్సింగ్ డివైజ్ అని ఈ కింది డివైజుల్లో ఏ డివైజ్ అని అంటారు అనేది నెక్స్ట్ క్వశ్చన్. తర్వాత నేమ్ ఆఫ్ ది కండెన్సర్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అనేది నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ ట్రాన్స్డ్యూసర్ అనేటువంటి ఫంక్షన్ ఏంటి అనేది నెక్స్ట్ క్వశ్చన్. పీ టైప్ సెమీ కండక్టర్ కింద ఫామ్ అవ్వాలి అని అంటే ఒక జెర్మీనికి సిలికానికి ఏమేమి కలపాలి అని అన్నాను. సో దానికి వచ్చేటప్పటికి కింద ఆప్షన్స్ ఇచ్చాను చూడండి. ఒక ఆర్ఎల్సీ సర్క్యూట్లో పవర్ కన్జంప్షన్ దేని వల్ల కన్జ్యూమ్ అవుతుంది, ఐ మీన్ సిఓల్ని, ఎల్ఓల్ని, ఆర్ఓల్ని అండ్ ఆల్ ఆఫ్ ది అబవ్ అని అన్నాను. దట్ ఈస్ నథింగ్ బట్ ఆర్ఓల్ని. తర్వాత ఫామ్ ఫ్యాక్టర్ అనేటువంటిది రేషియో ఆఫ్ అని అడిగాను. దట్ ఈస్ నథింగ్ బట్ ఆర్ఎంఎస్ వాల్యూ బై యావరేజ్ వాల్యూ. సో పవర్ ఫ్యాక్టర్ ఆఫ్ ప్యూర్ ఇండక్టర్ ఎలా ఉంటుంది అన్నాను. పవర్ ఫ్యాక్టర్ ఆఫ్ ప్యూర్ ఇండక్టర్ ఎలా ఉంటుంది అంటే 0 ఉంటుంది. సో నెక్స్ట్ ఒక ఆర్ఎల్ సిరీస్ సర్క్యూట్లో రెసిస్టెన్స్ వచ్చేటప్పటికి 5 ఓం ఉంది, కెపాసిటివ్ రియాక్టెన్స్ వచ్చేటప్పుడు 12 ఓం ఉంది. అటువంటిప్పుడు ఇంపెడెన్స్ ఎంత అని అడిగాను. దాని తర్వాత హీటింగ్ ఎలిమెంట్ ఆఫ్ సాల్డరింగ్ ఐరన్ రాడ్ అనేటువంటిది దేంతో తయారు చేస్తారని అడిగాము. వ్యారక్టర్ డయోడ్ అనేటువంటిది కామన్లీ యూజ్డ్ యాజ్ ఏ అనేది నెక్స్ట్ క్వశ్చన్. కామన్లీ యూజ్డ్ యాజ్ ఏ వోల్టేజ్ కంట్రోల్ కెపాసిటర్గా యూజ్ చేస్తాం. నెక్స్ట్ అట్ ఎమిటర్ దగ్గర అట్ కలెక్టర్ దగ్గర రెండు కూడా ఫార్వర్డ్ బయాస్ ఉంటే కనుక అది ఏ రీజన్ ఆఫ్ ఆపరేషన్ అంటారు అని అన్నాడు. దట్ ఈస్ నథింగ్ బట్ సాచురేషన్ రీజన్ అని మనకు ఆల్రెడీ ఐడియా ఉంది. వాట్ డయోడ్ హ్యాస్ నో డిప్రెషన్ లేయర్ లేనటువంటి డయోడ్ ఏంటి అనేది నెక్స్ట్ క్వశ్చన్, 13వ క్వశ్చన్. తర్వాత 14వ క్వశ్చన్కి వచ్చేటప్పటికి ఎస్సీఆర్కి ఎన్ని లేయర్లు ఉంటాయి, ఎన్ని జంక్షన్స్ ఉంటాయి అనేది 14వ క్వశ్చన్. తర్వాత 15వ క్వశ్చన్ వచ్చేటప్పటికి ఆటో ట్రాన్స్ఫార్మర్ ప్రైమరీ అండ్ సెకండరీ వైండింగ్ రెండు కూడా ఎలా కప్లై ఉంటాయి అనేది మ్యాగ్నెటికల్లీ ఆర్ యాజ్ వెల్ యాజ్ ఎలక్ట్రికల్ అనేది ఆన్సర్. తర్వాత ఎనర్జీ మీటర్స్లో మనం ఎడ్డీ కరెంట్ డాంపింగ్ కోసం డిస్క్లో మనం ఏదైతే మెటీరియల్ వాడుతున్నామో ఆ మెటీరియల్ యొక్క ప్రాపర్టీ ఎలా ఉండాలి అనేది 16వ క్వశ్చన్, కండక్టింగ్ అండ్ నాన్ మ్యాగ్నెటిక్ మెటీరియల్. తర్వాత పెర్మియన్స్ అనేది ఎన్లాగస్ టు దేనికి అని అన్నాం, కండక్టెన్స్కి ఎన్లాగస్. తర్వాత ప్రజెంట్ వాడుతున్నటువంటి సెల్యులర్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో అందులో వాడేటువంటి యూనివర్సల్ పర్సనల్ కమ్యూనికేషన్ సిస్టమ్ దేనికి సంబంధించింది, 3rd జనరేషన్కి సంబంధించింది. తర్వాత ద రేషియో ఆఫ్ యాంపియర్ అవర్ ఎఫిషియన్సీ బై వాట్ అవర్ ఎఫిషియన్సీ అనేది ఎలా ఉంటుంది, గ్రేటర్ దాన్ 1 ఉంటుంది ఆల్వేస్. తర్వాత ఈ కింది కండక్టర్లో ఏ కండక్టర్ బెస్ట్ కండక్టర్ అని అన్నాను. దట్ ఈస్ నథింగ్ బట్ ఏంటంటే బెస్ట్ కండక్టర్ ఇక్కడ బి అని ఇచ్చాను, సారీ. దట్ ఈస్ నథింగ్ బట్ ఎనలీడెడ్ కండక్టర్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ 21 వచ్చేటప్పటికి ఒక వైర్ ఉంది, అది 6 ఓం రెసిస్టెన్స్ ఉంది, అది n టైమ్స్ స్ట్రెచ్ చేశాడు అని అంటున్నాడు. చేంజ్ ఇన్ రెసిస్టెన్స్ ఎంత, దట్ ఈస్ నథింగ్ బట్ క్లాస్లో చాలాసార్లు చెప్పుకున్నాం, n² టైమ్స్ ది ఏంటండి ఆర్. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి 2 డిసిమిలర్ మెటల్స్ని ఒక పర్టికులర్ టెంపరేచర్ దగ్గర జాయిన్ చేస్తే అది ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది, అది ఏ ఎఫెక్ట్ అని అడిగాడు. దట్ ఈస్ నథింగ్ బట్ సిఐ బ్యాక్ ఎఫెక్ట్. తర్వాత పిజో ఎలక్ట్రిక్ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏ వేవ్స్ని మెజర్ చేయడానికి, ఏ సౌండ్ వేవ్స్ని మెజర్ చేయడానికి వాడతారు అనేది నెక్స్ట్ క్వశ్చన్. తర్వాత డెల్టా బై స్టార్ ట్రాన్స్ఫార్మర్ అనేది వర్క్స్ సాటిస్ఫైస్, డెల్టా బై స్టార్ అనేది మనకు తెలుసు. అందులో డెల్టా బై స్టార్ అనేది బ్యాలెన్స్డ్ లోడ్కా అన్బ్యాలెన్స్డ్ లోడ్కా అనేది క్వశ్చన్ అడిగాం. దట్ ఈస్ నథింగ్ బట్ బ్యాలెన్స్డ్ అండ్ అన్బ్యాలెన్స్డ్. తర్వాత 2 ట్రాన్స్ఫార్మర్స్ ఆర్ ఆపరేటింగ్ ఇన్ ప్యారలల్. సో ప్యారలల్లో ఆపరేట్ అవ్వాలి అని అంటే 2 ట్రాన్స్ఫార్మర్స్ మస్ట్గా ఉండాల్సినటువంటి కండిషన్ ఏంటి, పెర్ యూనిట్ ఇంపెడెన్స్ మస్ట్గా ఉండాలి. తర్వాత మ్యాక్సిమం వాల్యూ వచ్చేటప్పటికి 20 volts ఉంది, అటువంటిప్పుడు యావరేజ్ వాల్యూ ఎంత అండ్ ఆర్ఎంఎస్ వాల్యూ ఎంత అనేది నెక్స్ట్ క్వశ్చన్. తర్వాత సిరీస్ రెసొనెన్స్ అని ఎప్పుడు చెప్తాం, XL = XC అని చెప్తాం, Z R అన్నప్పుడు కూడా చెప్తాం. సో ఆన్సర్ ఈజ్ నథింగ్ బట్ డి. సో నెక్స్ట్ వన్ వచ్చేటప్పుడు రేషియో ఆఫ్ యాక్టివ్ పవర్ బై అపరెంట్ పవర్ అని అడిగాడు. దట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ పవర్ ఫ్యాక్టర్. తర్వాత వచ్చేటప్పుడు నెక్స్ట్ 29వ క్వశ్చన్ తీసుకుంటే కనుక కిర్చాఫ్ లాస్ కేసీఎల్ అండ్ కేవీఎల్ ఈజ్ అప్లికేబుల్ ఫర్ అని అడిగాడు, బోత్ ఏసీ అండ్ డీసీ సర్క్యూట్స్. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ప్యూరిఫై ఎలక్ట్రికల్లీ గ్రేడెడ్ అల్యూమినియం యొక్క పర్సెంటేజ్ ఎంత ఉంటుంది అని అంటే 99.5% ఉంటుంది. నెక్స్ట్ డీసీ మిషన్స్లో ఎన్క్లోజర్స్ ఏ టైప్ ఆఫ్ ఎన్క్లోజర్స్ ఎక్కువగా మనం వాడతారు అని అన్నాను. టోటల్లీ ఎన్క్లోజ్డే వాడతాం, ఓపెన్గా ఉండవు. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి మనకి వాట్ ఆర్ the typical value of capacitors used in capacitor start
అండ్ కెపాసిటర్ రన్ ఇండక్షన్ మోటార్. నార్మల్గా కెపాసిటర్ స్టార్ట్ అండ్ కెపాసిటర్ రన్ మోటార్స్లో ఎక్కువగా మనం ఏ టైప్ ఆఫ్ కెపాసిటర్స్ ప్రిఫర్ చేస్తారు, ఏ రేటింగ్ అని అన్నాడు. దట్ ఈస్ నథింగ్ బట్ 300 దగ్గరలో మనం ప్రిఫర్ చేస్తాం. సో నెక్స్ట్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ కరెంట్ ట్రాన్స్ఫార్మర్, కరెంట్ ట్రాన్స్ఫార్మర్ యొక్క యూజ్ ఏంటి అని అన్నాం, బోత్ బి అండ్ సి. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి వీన్ బ్రిడ్జ్ ఆసిలేటర్స్ లోపల ఏ ఫీడ్బ్యాక్ సర్క్యూట్ ఉంటుంది అని అన్నాడు. దట్ ఈస్ నథింగ్ బట్ బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఫీడ్బ్యాక్ సర్క్యూట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే కనుక ఈ కింది సర్క్యూట్ బ్రేకర్ లో లోయెస్ట్ ఆపరేటింగ్ వోల్టేజ్ దగ్గర వర్క్ చేసేటువంటి సర్క్యూట్ బ్రేకర్ ఏంటి అనేది నెక్స్ట్ క్వశ్చన్. తర్వాత ఇన్సులేషన్ క్యాపబిలిటీ టెస్ట్ చేయాలి అని అంటే కనుక ఏం చేస్తాం, ఏ టెస్ట్ ప్రిపేర్ చేస్తాం అనేది 36వ క్వశ్చన్. 37వ క్వశ్చన్ వచ్చేటప్పటికి మనం జాగ్రత్త చూస్తే 37వ క్వశ్చన్ డేటా ప్రొవైడెడ్ ఫ్రమ్ ది నో లోడ్ అండ్ టెస్ట్ ఆన్ ఇండక్షన్ మోటార్. నో లోడ్ దగ్గర మనం డేటా వస్తుంది, ఆ డేటా దేనికి సంబంధించింది అని అంటే కనుక నో లోడ్ లాసెస్, మ్యాగ్నటైజింగ్ లాసెస్ అండ్ నో లోడ్ పవర్ ఫ్యాక్టర్, వీటిలన్నింటినీ కనుక్కోవడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి 38 వచ్చేటప్పటికి ఈ కింది ఎక్విప్మెంట్లో ఏ ఎక్విప్మెంట్ని ఎక్స్ట్రా హై వోల్టేజ్ లైన్స్లో పవర్ ట్రాన్స్ఫర్ని ఇంప్రూవ్ చేయడానికి వాడతాము అన్నాడు. దట్ ఈస్ నథింగ్ బట్ సిరీస్ కెపాసిటర్. తర్వాత మోస్ట్ ఫెమిలియర్ అప్లికేషన్స్ ఆఫ్ జిగ్జాగ్ ట్రాన్స్ఫార్మర్ అని అడుగుతున్నాడు, ఆల్ ఆఫ్ ది అబోవ్. దెన్ తర్వాత సీమ్ వెల్డింగ్ అనేటువంటిది ఏదైతే ఉందో అది సీమ్ వెల్డింగ్ ఏంటంటే ఏ మెటల్స్ వాడతారు వెల్డింగ్లో, ఎలాయ్ ఆఫ్ కాపర్ ఎక్కువగా మనం ప్రిఫర్ చేస్తాం. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి సేఫ్ వర్కింగ్ టెంపరేచర్ ఆఫ్ కండక్టర్ ఇన్ కేస్ ఆఫ్ ఆర్మరింగ్ కేబుల్. సో సేఫ్ కండిషన్ ఎంత అంటే కనుక 35 degrees. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి విచ్ మెటీరియల్ ఈజ్ యూజ్డ్ ఇన్ లిక్విడ్ టైప్ ఫ్యూజెస్ అని అన్నాడు. దట్ ఈస్ నథింగ్ బట్ కార్బన్ టెట్రాక్లోరైడ్ని ఏంటంటే ఫ్యూజ్ ఏదైతే ఫ్యూజెస్ ఉన్నాయో లిక్విడ్ ఫ్యూజెస్ అందులో మనం ఇవి వాడతాం. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ఇంటిగ్రేటర్ అనేటువంటి జనరేటర్ నుంచి అవుట్పుట్ ఏ షేప్ ఆఫ్ అవుట్పుట్ వస్తుందని అడిగాడు. దట్ ఈస్ నథింగ్ బట్ ట్రయాంగులర్. నెక్స్ట్ వాట్ షుడ్ బి ద హైట్ ఆఫ్ ది రూఫ్ ఆఫ్ పోల్. సో నథింగ్ బట్ రూప్ ఏదైతే ఉంటుందో ఆ రూపు ఇంచుమించుగా మినిమం హైట్ ఎంత ఉండాలి అనేది క్వశ్చన్. లెస్ దాన్ 3 meters అన్నా ఉండాలి. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి 11 kV ఎరక్షన్ అయిన తర్వాత ఏ టెస్ట్ ఎక్కువగా కండక్ట్ చేస్తారు బిఫోర్ ఎనర్జైజేషన్ చేయడానికి ముందు అని అడిగాడు. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఆల్ ఆఫ్ ది అబోవ్. తర్వాత వాట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ పోల్ అండ్ స్టేకి పోల్కి మధ్య యాంగిల్ ఎంత ఉంటుంది అనేది నెక్స్ట్ క్వశ్చన్. ద ఇంప్యూరిటీస్ ఆర్ జనరల్లీ యాడెడ్ ఇన్ టు ద ప్యూర్ సెమీ కండక్టర్. ఒక ప్యూర్ సెమీ కండక్టర్లోకి ఇంప్యూరిటీస్ యాడ్ చేస్తే కనుక ఏమవుతుంది అనేది నెక్స్ట్ క్వశ్చన్. 48 క్వశ్చన్ తీసుకుంటే కనుక డిఓఎల్ ఫ్యూజెస్, డిఓఎల్ స్టార్టర్స్ అవ్వచ్చు లేదా డిఓఎల్ ఫ్యూజెస్ అనొచ్చు. సో ఇవి ఇదే నుంచి ప్రొటెక్ట్ చేయడానికి అనేది నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ 49th క్వశ్చన్ వచ్చేటప్పటికి 3-point స్టార్టర్ యూజ్డ్ టు 3-point స్టార్టర్ అనేది ఎక్కువగా మనం ఏ మోటార్స్కి ఎక్కువగా ప్రిఫర్ చేస్తాం అనేది నెక్స్ట్ క్వశ్చన్. 50 క్వశ్చన్ తీసుకుంటే వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ స్టాటిక్ కెపాసిటర్, స్టాటిక్ కెపాసిటర్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి అనేది నెక్స్ట్ క్వశ్చన్. తర్వాత వచ్చేటప్పుడు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కన్స్యూమర్స్ ఆర్ పెనాల్టీ ఇంపోజ్డ్ ఫర్ లో పవర్ ఫ్యాక్టర్. సో లో పవర్ ఫ్యాక్టర్ వాడితే కనుక ఈ కింది వాటిలో ఎవరికి ఎక్కువగా పెనాల్టీ వేయడానికి ఛాన్సెస్ ఉంటుంది అనేది నెక్స్ట్ క్వశ్చన్. సో ప్రైమరీ రీజన్ ఫర్ లో పవర్ ఫ్యాక్టర్, లో పవర్ ఫ్యాక్టర్ గల మేజర్ రీజన్స్ ఏమై ఉంటాయి అనేది నెక్స్ట్ క్వశ్చన్. 53rd క్వశ్చన్ వచ్చేటప్పటికి యాక్టివ్ పవర్ అండ్ యాపరెంట్ పవర్, యాక్టివ్ పవర్ అండ్ యాపరెంట్ పవర్ సో రెస్పెక్టివ్లీ రిప్రజెంటెడ్ బై, ఆ రెండింటిని ఎలా రిప్రజెంట్ చేస్తారనేది వెరీ సింపుల్ క్వశ్చన్ అవుతుంది. నెక్స్ట్ వాట్ ఈస్ ద పవర్ ఫ్యాక్టర్ టారిఫ్, పవర్ ఫ్యాక్టర్ టారిఫ్ అనగా ఏమిటి అనేది నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి సర్జ్ అరెస్టర్స్ అనేవి కండక్టర్సా, నాన్ కండక్టర్సా, సెమీ కండక్టర్స్ అనేది నెక్స్ట్ క్వశ్చన్. తర్వాత వోల్టేజ్ మెజర్మెంట్ ద గ్యాప్ గివ్స్ ద హైయెస్ట్ యాక్యురసీ. ఈ కింది వాటిలో హైయెస్ట్ యాక్యురసీ ఏంటంటే వోల్టేజ్ మెజర్మెంట్ హైయెస్ట్ యాక్యురసీ. సో దట్ ఈస్ నథింగ్ బట్ స్పియర్ గ్యాసా, ఫీల్డ్ గ్యాప్సా లేదా రాడ్ గ్యాప్సా, లైక్ దట్ ఈస్ నథింగ్ బట్ మనం లైట్నింగ్ అరెస్టర్స్ గురించి మనం ఇది కూడా మాట్లాడుతున్నాం. తర్వాత వచ్చేటప్పటికి టెర్మినల్స్ వేర్ మోర్ 2 or బ్రాంచెస్ మీట్. సో 2 లేదా అంతకన్నా ఎక్కువ బ్రాంచ్లు మీట్ అవుతూ ఉంటే ఆ ఏరియాని ఆ టెర్మినల్ ఏమంటాము అనేది నెక్స్ట్ క్వశ్చన్. తర్వాత బి అనేదేమో బ్రాంచెస్, ఎన్ అనేదేమో నోడ్స్. అటువంటిప్పుడు ఏంటంటే ఈక్వేషన్ ఏమవుతుంది అనేది నెక్స్ట్ క్వశ్చన్. తర్వాత ఐడియల్ కరెంట్ సోర్స్కి ఉండాల్సినటువంటి మినిమం కండిషన్ ఏంటి అనేది నెక్స్ట్ క్వశ్చన్. తర్వాత వచ్చేటప్పటికి మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరం ప్రకారంగా ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు నా లేదంటే ఏంటి అనేది నెక్స్ట్ క్వశ్చన్. 61వ క్వశ్చన్ తీసుకుంటే కనుక ఎలక్ట్రిక్ ఛార్జ్ మూవ్ త్రూ కండక్టర్ దేర్ ఈజ్ ఏ ప్రొడక్షన్ ఆఫ్ ఏంటండి, దాని నుంచి మనకి మూవ్ అవుతూ ఉంటే కనుక ప్రొడక్షన్ ఎలా ఉంటుంది అనేది నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేటప్పటికి
నెక్స్ట్ వచ్చేటప్పుడు 62nd క్వశ్చన్ చూద్దాం. మ్యాక్సిమం వోల్టేజ్ ఫ్లక్చువేషన్స్ దేనివల్ల అనేది నెక్స్ట్, ఇది ఏ టైప్లో అనేది నెక్స్ట్ క్వశ్చన్. తర్వాత రెక్టిఫికేషన్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ఎక్స్ట్రా హై వోల్టేజ్ డీసీ ట్రాన్స్మిషన్ ఈజ్ డన్ బై యూజింగ్, దేంతో రెక్టిఫికేషన్ చేస్తారు అనేది నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ఎక్స్ట్రా హై వోల్టేజ్ ట్రాన్స్మిషన్ బండిల్డ్ కండక్టర్స్ ఆర్ ప్రిఫర్డ్ ఫర్, ఎందుకు బండిలింగ్ కండక్టర్స్ ఎక్కువగా మనం వాడతాం అనేది నెక్స్ట్ క్వశ్చన్. తర్వాత ఫెర్రో మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ ఆర్ జనరల్లీ క్లాసిఫైడ్ ఫ్రమ్, సో ఫెర్రో మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ అనేవి జనరల్గా దేని నుంచి క్లాసిఫై చేశారు అనేది నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి విచ్ ఆఫ్ ద మెటీరియల్ ఈజ్ చూసింగ్ ఫర్ ఏంటండి, చూసింగ్ ఫర్ మైక్రోవేవ్ ఫ్రీక్వెన్సీ సర్క్యూట్స్, మైక్రోవేవ్ ఫ్రీక్వెన్సీస్లో మనం ఏ కోర్ని మనం ప్రిపేర్ చేస్తాం అనేది నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ఇండక్టెన్స్ ఎంత ఇచ్చాడు, అండ్ 10 హెన్రీ వచ్చేటప్పటికి ఇండక్టెన్స్, అండ్ కరెంట్ వచ్చేటప్పటికి 20 ఆంపియర్, అటువంటిప్పుడు ఎనర్జీ ఎంత అనేది నెక్స్ట్ క్వశ్చన్. దాని తర్వాత వచ్చేటప్పటికి పవర్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు 60 హెర్ట్జ్, అటువంటిప్పుడు ఎన్ని సైకిల్స్ అయి ఉంటాయి అనేది నెక్స్ట్ క్వశ్చన్. సో తర్వాత వచ్చేటప్పటికి 69th క్వశ్చన్ చూసుకుంటే కనుక ఫ్రీక్వెన్సీ వచ్చేటప్పుడు 50 హెర్ట్జ్ అండ్ ఐఆర్ఎంఎస్ ఈజ్ ఈక్వల్ టు 15, అండ్ అటువంటిప్పుడు రిప్రజెంటెడ్ వేవ్ ఎలా చూపిస్తాం అనేది నెక్స్ట్ క్వశ్చన్. 70 క్వశ్చన్ తీసుకుంటే కనుక ఎలా ఉందో చూడండి. వాట్ విల్ హ్యాపెన్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద పవర్ సప్లై ప్యూర్ కెపాసిటర్ సర్క్యూట్ ఈజ్ డబల్డ్, ప్యూర్ కెపాసిటర్ సర్క్యూట్ని డబల్ చేస్తే కనుక పవర్ ఫ్రీక్వెన్సీ ఎలా ఉంటుంది అనేది నెక్స్ట్ క్వశ్చన్. తర్వాత సేఫెస్ట్ వాల్యూ ఆఫ్ కరెంట్ ఇన్ ఏ హ్యూమన్ బాడీ క్యారింగ్ ద 3 సెకండ్స్ కన్నా అంటే నువ్వు ఎక్కువగా ఎంత కరెంట్ వరకు సేఫ్గా పాస్ అవ్వచ్చు. సో 3 మిల్లీ ఆంపియర్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రికాషన్స్ టేకెన్ ఫ్రమ్ ఫస్ట్ ఇఫ్ మ్యాన్ సఫర్ ఫ్రమ్ ఎలక్ట్రిక్ షాక్, ఒక ఎలక్ట్రిక్ షాక్ కనుక మనిషికి పడితే కనుక ముందుగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి అనేది నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ 73rd క్వశ్చన్ చూడండి. ట్రాన్స్ఫార్మర్ ఈజ్ డిజైన్డ్ టు అచీవ్ 240 volts AC 50 Hz సప్లై విత్ ఇన్పుట్ 3.3 kilovolts and 50 Hz and output of 415 volts 50 Hz. The secondary of transformer will have అని అడిగాడు. దట్ ఈస్ నథింగ్ బట్ 3-phase 4-wire system is enough. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటీరియల్ ఈజ్ నెట్ magnetic momentum should be 0, that is nothing but anti-ferro materials. And which of the following materials have saturation value is highest saturation value gala materials ఏంటి అనేది నెక్స్ట్ క్వశ్చన్. దట్ ఈస్ నథింగ్ బట్ 75. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ 1000 సబ్స్క్రైబర్స్ విత్ ఇన్ 50 days.